అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక బంబంస్వామి లేఅవుట్ సమీపన బహుజన్ సమాజ్ పార్టీ నూతన కార్యాలయాన్ని బీఎస్పీ నాయకులతో కలిసి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చందనూరు నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన అనగా ఈ రోజు పట్టణంలో తేరు బజార్ వద్ద ఏర్పాటు చేస్తున్న బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కోఆర్డినేట్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. రాజ్యాధికారాన్ని బహుజనులకు అందించడమే తమ పార్టీ సిద్ధాంతమన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడమే తన పార్టీ లక్ష్యమన్నారు. రెడ్డి, కమ్మ పాలనకు ప్రజలు సమరగీతం పాడి బహుజన్ సమాజ్ పార్టీని ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాలూకు ఇన్ఛార్జి బుల్లిగప్ప, ఆర్యవైశ్య మహాసభ రీజనల్ కోఆర్డినేటర్ చంద్రమహేష్, రాయదుర్గం అధ్యక్షులు జి నాగరాజు, ఉపాధ్యాయులు గంగాధర్, కరీంసాబ్, వడ్డేరు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, బహుజనులకి రాజ్యాధికారం అనేది చాలా మురుగైతా ఉంది. ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు దాదాపు 85% ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న సీట్ల భాగం ఎంత? సీట్లు ఎన్ని? 52% ఉన్న బీసీలకి ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తా ఉంది. బట్ మేమైతే 100 సీట్లు బీసీలకి డిక్లేర్ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసి బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా మేడం గారు మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడున్న రెండు పార్టీలు ఏ పార్టీ కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒక బహుజనుణ్ణి ముఖ్యమంత్రిగా పెట్టమనండి చూద్దాం, 100 సీట్లు ఇవ్వమనండి చూద్దాం. కేవలం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యం. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ